నా పేరు జయలక్ష్మమ్మ అండి. మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల. ఇక్కడ హైదరాబాద్కు మా కూతురు ఉంటే కూతురు దగ్గరికి వచ్చాను. నాకు వెనక సైడ్ అంతా నొప్పి వస్తూ ఉండింది. ఇటు ఈ చెవు దగ్గర నుంచి ఈ చెవు వరకు. ఇక్కడ సుధీర్ గారు ట్రీట్మెంట్ చేస్తారంటే మా అల్లుని ద్వారా తెలుసుకొని ఇట్లా వచ్చేసాము. కానీ 10 సిట్టింగులకే నాకు చాలా మటుకు మేలైంది, తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి చాలా బాగుందండి. ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది. సార్ బాగానే చేస్తున్నాడు. ఇంతకుముందు నరాల నొప్పిగా ఇట్లా చెవి వెనక భాగం నుంచి ఈ చెవి వరకు వచ్చేది. ఇప్పుడు డాక్టర్ సుధీర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోబట్టిన తర్వాత ఈ నొప్పి చాలా మటుకు తగ్గిపోయిందండి. ఇప్పుడైతే నొప్పి రావటం లేదు. 10 సిట్టింగులు తీసుకున్నాను. ఇప్పటికైతే చాలా బెటర్గా ఉందండి. నాకు డాక్టర్ గారు కూడా బాగానే సహకరిస్తున్నారు. లక్ష్మమ్మ గారు వాళ్ళ డాక్టర్ని చూడడానికి, అంటే వాళ్ళ డాక్టర్కి ఒంట్లో పోలేకపోతే తన కోసం ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వచ్చి తనని చూసుకుంటూ ఉన్నారు. తనకి వాళ్ళ డాక్టర్కి సివియర్ ప్రాబ్లం ఉండింది. సో తనకి ఫిజికల్గా తనకి సేవ చేయడానికి వచ్చినారు. తనని ఇక్కడికి గైడ్ చేసినప్పుడు పేషెంట్ తను ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తూ ఉంటే వీళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటూ తన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేసినారు. వాళ్ళ గ్రాండ్ డాటర్ తను నీకున్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా, అవి సార్ ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి ఆమె ఫోర్స్ చేసి స్టార్ట్ చేయించింది. సో తనకి ఇక్కడంతా బ్యాక్లో హాస్పిటల్ హెడేక్ ఉండేది బాగా సివియర్గా, అట్లాగే ఇయర్లో పెయిన్ ఉండేది, సర్వైకల్ పెయిన్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కోర్స్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కోర్స్ కంప్లీట్ అయినట్టు ఉంది. ఈలోపు తనకి తన బ్యాక్లో ఉన్న హెడేక్ అనేది తగ్గిపోయింది. హాస్పిటల్ హెడేక్, ఆల్ హెడేక్స్ మనకి యాక్యుపంక్చర్లో చాలా తొందరగా రిజాల్వ్ అవుతాయి. బికాస్ డిజిటల్ పాయింట్స్, డిఫరెన్షియల్ పాయింట్స్ తీసుకుంటాం. ఏ మెరిడియన్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుందో చూసుకుంటాం. సో డిజిటల్ ఏరియా అంతా కవర్ చేసే పాయింట్స్ ఉంటాయి. అండ్ ప్రెషర్ వల్ల వస్తుందా, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుందా చూసుకొని మనం అన్ని పాయింట్స్ యాడ్ చేస్తాము. స్లీప్లెస్నెస్ వల్ల వస్తుందా, సైనసైటిస్ వల్ల వస్తుందా, అలర్జీ వల్ల వస్తుందా, ఇవన్నీ చూసుకొని వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఇయర్లో ఎందుకు పెయిన్ ఉంది, ఇవన్నీ చూసుకొని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాము. సో ఎక్సలెంట్గా తను రెస్పాండ్ అయింది. ఆ ఏజ్లో కూడా తన ప్రాబ్లం ఎన్ని ఇయర్స్గా అక్యుములేట్ అయిన ప్రాబ్లం అక్కడెక్కడ అన్ని, అంటే అడప మెడిసిన్స్ వాడుతుంది తప్పితే తనకు ప్రాపర్ రిలీఫ్ లేదు. దేంట్లో కూడా హెడేక్ వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా, ఈ ఇయర్ పెయిన్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి, డ్రాప్స్ వేసుకోవాలి, హీట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలతో కాలం గడుపుతూ వచ్చినారు. ఆ పెయిన్ అట్లాగే అడాప్ట్ చేసుకున్నారు. పెయిన్ అట్లాగే భరిస్తూ వచ్చినారు తను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటన్నిటి నుంచి విముక్తి కలిగింది.